నమస్తే, జర్నలిస్ట్ టుడేకి స్వాగతం. కొత్తగూడెంలో 2,04,00,000 రూపాయల విలువైన 408 కేజీల భారీ గంజాయి పట్టివేత. చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చింతూరు నుంచి మహారాష్ట్ర నాసిక్కు కంటైనర్ లారీలో కోకోనట్ కాయిల్ బండిల్స్ మధ్యలో పెట్టి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. 2 కోట్ల ఎండు గంజాయిని లారీ కంటైనర్ను స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపిన ఎస్పీ రోహిత్ రాజు. కొత్తగూడెం సబ్ డివిజన్ చుంచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 408 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ వచ్చేసి 2 crores 4 lakhsగా గుర్తించడం జరిగింది. దీంట్లో ఒక లారీలో రాజస్థాన్ రిజిస్ట్రేషన్ గల ఒక లారీలో ఏవైతే కోకోనట్ కాయిల్ బండిల్స్ ఉంటాయో వాటిలో ఈ 408 కేజెస్ ఆఫ్ గాంజా కన్సీల్ చేసి చింతూరు అవుట్స్కట్స్ నుంచి వీళ్ళు నాసిక్ తీసుకెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటివరకు 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. 4 మెంబర్స్లో కూడా ఒకరు యూపీ అతను ఉన్నారు, ఒకరు మహారాష్ట్ర, అదేవిధంగా 2 ఎస్కాట్గా ఈ వెహికల్కి ఒక 2-wheeler పైన ఎస్కాట్గా పోలీస్ మూవ్మెంట్ గమనించడానికి ఎస్కాట్గా వచ్చే వాళ్ళని కూడా ఈరోజు 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ సప్లయర్స్ ఎవరు, ఎక్కడికి నాసిక్లో ఎవరి దగ్గర తీసుకెళ్తున్నారు అనేది డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీని వర్త్ వచ్చేసి మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను, 2 crores 4 lakhs వర్త్ గల డ్రై గాంజాను సీజ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఈ ఆపరేషన్ మొత్తం కూడా జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ రమ్మకాంత్ సిఏ, అదేవిధంగా చుంచుపల్లి సిఏ వీళ్ళందరూ టీం కూడా ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ భారీ మొత్తంలో గంజాయి ఇతర రాష్ట్రాలకు తరలించే క్రమంలో ఈరోజు చుంచుపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు దానికి అడ్డుకట్ట వేశారు. అండ్ ఇప్పటివరకు కూడా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లాస్ట్ ఇయర్ కూడా 2025లో ఆల్మోస్ట్ లైక్ 73 కేసెస్ ఆఫ్ ఎన్డీపీఎస్ కేసెస్ రిజిస్టర్ చేసి సుమారు 6,000 కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈ 2026 ఇప్పటివరకు మనకున్న డేటా ప్రకారం 11 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. దాంట్లో 650 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ ఎన్డీపీఎస్ ఈ డ్రగ్ ర్యాకెట్ను అరికట్టడానికి పిట్ ఎన్డీపీఎస్ అంటే పీడీ యాక్ట్ రిలేటెడ్ కూడా 3 పైన మనం ఆల్రెడీ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ డ్రగ్ రిలేటెడ్ అమ్మి ఏవైతే ఆస్తులు వాళ్ళు కూడబెడుతున్నారో వాటన్నిటిని కూడా ప్రాపర్టీ సీజ్ చేసి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ అండ్ పోలీసింగ్ భాగంలో ఒక ఎత్తు అయితే, అది కాకుండా మనకు సొసైటీలో అదేవిధంగా స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, వారిలో కూడా డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది భారీ ఎత్తున కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా లాస్ట్ మంత్ నవంబర్ డిసెంబర్ నెలలో కూడా మనము చైతన్యం అనే డ్రగ్ రిలేటెడ్ ప్రోగ్రామ్ కూడా మంచి స్పందన వచ్చింది. అటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఇంకా ముందు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ప్లాన్ చేస్తుంది. ఇవన్నీ కాకుండా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా అదేవిధంగా విజిబుల్ పోలీస్లో భాగంగా కూడా ఏవైతే ఈ గాంజా హాట్స్పాట్స్ ఉంటాయో వివిధ ప్లేసెస్లలో లైక్ సెక్లూడెడ్ బిల్డింగ్స్ కావచ్చు, ఐసోలేటెడ్ బిల్డింగ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వాటి దగ్గర విజిబుల్ పోలీసింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ప్రజలకి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫు నుంచి అదేవిధంగా తెలంగాణ